అమెరికాకు సంబంధించిన 2 యుద్ధ విమానాలు గాల్లోనే పేల్చేసింది ఇరాన్. ఇరాన్ బలహీనపడిందని చెప్పి ట్రంప్ చెప్తుంటే ఇరాన్ తన బలాన్ని మళ్ళీ చూపిస్తూ అమెరికాకే చెక్ పెడుతోంది. F-15E అండ్ A-10 అనేటువంటి వార్తో 2 యుద్ధ విమానాలని గాల్లోనే పేల్చేసింది ఇరాన్. సో ఇక్కడ మన వెనుక విజువల్లో చూస్తున్నారు, ట్రంప్ విమానాలు కుప్పకూలిపోయాయి. 2 విమానాలు కూడా కుప్పకూలిపోయాయి. ఇరాన్ తమ దగ్గర ఉన్నటువంటి రాడార్ సిస్టమ్తో అద్భుతమైనటువంటి హీట్ రికగ్నైజింగ్ మిసైల్స్తో వాటిని పేల్చేసే ప్రయత్నం చేస్తోంది. సో 2 యుద్ధ విమానాలు కుప్పకూలిపోయి, అది కూడా కొన్ని గంటల వ్యవధిలోనే. సో ఒకరోజు ఇరాన్ పైన అమెరికా ఎటువంటి దాడి చేసిందనంటే టెహరాన్ నుంచి కరాజ్ వైపు వెళ్ళేటువంటి ఒక బ్రిడ్జ్ని పేల్చేసింది. మధ్యలోనే దాన్ని విరగొట్టేసింది, ఒక నిర్మాణ దశలో ఉన్న బ్రిడ్జ్ని. ఆ తర్వాత అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇరాన్ సైన్యం అక్కడికి వెళ్ళి సహాయక చర్యలకు పాల్పడుతుంటే అమెరికా మళ్ళీ ఒక మిసైల్ వేసింది. దీంతో 10ల సంఖ్యలో మరణాలు సంభవిస్తే 100 మందికి పైగా అక్కడ గాయాల పాలయ్యారు. అంటే ఒకే రోజున 2 మిసైళ్లతోని అమెరికా ఇరాన్ని కుప్పకూల్చింది. దానికి ప్రతీకార చర్యలో భాగంగా ఇరాన్ వైపు నుంచి అమెరికా 2 విమానాలు సేమ్స్గా F-15E విమానాన్ని ఢీ కొడితే ఒక పైలట్ ఎస్కేప్ అయిపోయాడు, ఇంకో పైలట్ అక్కడే పడిపోయాడు. ఆ పైలట్ని కూడా ఇరాన్ తమ చేతిలోకి తీసుకుంది. ఆ పైలట్ ఇప్పుడు విచారిస్తోంది. సో ఆ విమానం ఎప్పుడైతే అక్కడ కుప్పకూలిపోయిందో, ఆ విమానం అలా పడిపోతే దాని ద్వారా టెక్నాలజీని ఉపయోగించి అక్కడ చిప్స్ కానీ సర్క్యూట్స్ కానీ లేదంటే ఏ యొక్క ప్లాన్తో అయితే ఆ విమానం ఫైటర్ జెట్ ఎగురుతోందో ఆ ఫైటర్ జెట్ టెక్నాలజీని ఇరాన్ కానీ రష్యా కానీ చైనా కానీ దక్కించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ పడిపోయిన విమానాన్ని కూడా తీసుకురావాలన్న ఒక ఆలోచనతో అమెరికా మళ్ళీ వార్థాగ్ A-10 వార్థాగ్ అనేటువంటి మరొక ఫైటర్ జెట్స్ రంగంలో దించింది. అయితే ఒకటేమో డైరెక్ట్గా ఇరాన్ గగనతలం పైకి వచ్చిన తర్వాత అమెరికా సాహసం చేస్తూ ఉంటే ఇరాన్ దాన్ని పేల్చేస్తే, ఇంకొకటి పర్షియన్ గల్ఫ్లోనే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర A-10 వార్థాగ్ అనేటువంటి మరొక ఫైటర్ జెట్ని కూడా ఇరాన్ పేల్చేసింది. సో నాకు తెలిసి ఈ స్థాయిలో 5 వారాల యుద్ధంలో ఈ స్థాయిలో ఇరాన్ అమెరికాని భయపెట్టిన దాఖలాలు లేవు. ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం అమెరికాకి. అంటే ఫైనాన్షియల్గా నేను చెప్పట్లేదు, బట్ ఇరాన్ అమెరికా పైన పైచేయి సాధిస్తున్న సంకేతం వెళ్ళే అవకాశం ఉంది. అమెరికాని కూడా ఢీకొనగలుగుతుందా ఇరాన్ అనే సంకేతం ఇచ్చే అవకాశం ఉంది. ఈ యుద్ధం జరుగుతోంది, కానీ అమెరికా స్థావరాలు గల్ఫ్ కంట్రీస్ పైన సౌదీలో కానీ, దుబాయ్లో కానీ, అటు బహ్రాన్లో కానీ, బనామాలో కానీ, ఇరాక్లో కానీ, ఓమన్లో కానీ ఎక్కడెక్కడైతే అమెరికా స్థావరాలను వాటి వరకు మాత్రమే ఢీకొట్టే ప్రయత్నం చేసిన ఇరాన్ ఇప్పుడు డైరెక్ట్గా అమెరికాని ఢీకొట్టింది. అమెరికా 2 ఫైటర్ జెట్స్ కుప్పకూల్చింది, ఒక పైలట్ని కూడా ఇరాన్ తమ స్వాధీనపరుచుకుంది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే ఇరాన్ దగ్గర ఎటువంటి టెక్నాలజీ ఉంది, అమెరికాను సైతం ఢీకొనగల టెక్నాలజీతో ఇరాన్ తయారు చేసుకుంది. అటువంటి క్షిపణులు ఉన్నాయా, వాటి గురించి చెప్పబోతున్నాను. సో కంటిన్యూస్గా ఆ వెపన్స్ సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి గ్రాఫిక్స్ ప్లే అవుతాయి. సో మాజిద్ అనేటువంటి ఒక మిసైల్తోనే ఈ ఫైటర్ జెట్స్ను కుప్పగొల్చగలిగింది. సో ట్రంప్ వ్యాఖ్యలకి ఇరాన్ ధీటుగా స్పందించింది, ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు. 48 అవర్స్లో మొత్తం నాశనం చేస్తా, మీకు నరకాన్ని అంటే ఏంటో చూపిస్తానని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కానీ నువ్వు వార్నింగ్ ఇచ్చే ముందే నీ విమానాలు కుప్పకూలిపోయాయి. ఇరాన్ ఘాటుగా స్పందించింది. నెక్స్ట్ ఇక్కడ ఇరాన్ చెప్తున్న మాట ఏంటి? సో ఇరాన్ దాడిలో F-15 అండ్ A-10 విమానాలు బ్లాస్ట్ అయిపోయాయి. ఇందాక మీరు చూసిన వీడియో అదే. నెక్స్ట్ సో దీంట్లో ఏప్రిల్ 3వ తేదీన ఈ సంఘటన జరిగింది. F-15E అనేది డైరెక్ట్గా ఇరాన్ గగనతలం పైకి వచ్చింది. అంటే ఇరాన్ గగనతలం పై వరకు వచ్చిందంటే అమెరికా ఎంతటి కళ్ళు గప్పి ఇటు ఇరాన్ రాడార్ సిస్టమ్ని, ఇరాన్కి సంబంధించినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ని మొత్తాన్ని కళ్ళు గప్పి ఇరాన్ భూభాగం పైకి గగనతలం పైకి వచ్చి అక్కడ నుంచి మిసైల్ ప్రయోగించాలనుకుంది. 2 ఫైటర్ జెట్స్తో కూడినటువంటి F-15E అనేటువంటి విమానం ఇరాన్ గగనతలం పైకి వచ్చింది. సో మరి దాన్ని ఎలా గుర్తించింది? ఆల్రెడీ ఇరాన్ కళ్ళు గప్పి ఇరాన్ గగనతలం పైకి వచ్చినటువంటి F-15Eని ఇరాన్ ఎలా కనుగొనిందనంటే మాజిద్ అనేటువంటి ఒక మిసైల్, అది హీట్ రికగ్నైజింగ్ మిసైల్ అంట. నావిగేషన్తో పనిలేదు, సిగ్నల్ సిస్టమ్తో పనిలేదు, హీట్ రికగ్నైజింగ్ మిసైల్ అది. సో అంతకంటే ముందు A-10 వార్థాగ్ మిసైల్ కూడా. సో A-10 వార్థాగ్ అనేటువంటి A-10 వార్థాగ్ అనేటువంటి ఆ విమానాన్ని కూడా పేల్చేసింది. 2 విమానాలు పేలిపోయాయి. నెక్స్ట్ మరి ఎలా పేల్చేసింది? పర్షియన్ గల్ఫ్లో A-10 వార్థాగ్, ఇరాన్ గగనతలం పైన F-15E అనేటువంటి స్ట్రైక్ ఈగల్ ఈ యొక్క ఫైటర్ జెట్ పీసర్. నెక్స్ట్ సో దీంట్లో హీట్ సెన్సార్లతో US విమానాలను గుర్తించింది. సో బేసిక్గా మన దగ్గర మీకు సుదర్శన చక్ర S-400 మీకు గుర్తుండే ఉంటుంది. పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన ఏ మిసైల్ అయినా సరే ఈ S-400 చుట్టూరు ఒక డేగ కన్నుగా మార్చుకొని రాడార్ సిస్టమ్ ద్వారా, అంటే అది వచ్చేటువంటి నావిగేషన్
ప్రెసైజ్ టార్గెట్స్. ఉదాహరణకి పాకిస్తాన్ నుంచి మిసైల్ ప్రయోగించామంటే ఆ మిసైల్ ఎక్కడ పడాలి, ఎక్కడ బ్లాస్ట్ అవ్వాలి రకంగా ముందే రాసి పెట్టుకుంటాయి. అప్పుడు మన సుదర్శన్ చక్ర ఏం చేస్తుందంటే దాన్ని గుర్తించి ఆ ప్రిసైజ్ టార్గెట్ మిసైల్ని దాన్ని గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో అది మన భూభాగంలోకి ఎంట్రీ ఇవ్వక మునిపే దాన్ని గాల్లోనే పేల్చేస్తూ ఉంటుంది. అది అంతా కూడా నావిగేషన్ ద్వారా, నావిగేషన్ రాడార్ సిస్టమ్ ద్వారా. కానీ దీనికి నావిగేషన్ అవసరం లేదు, ఇది హీట్ సెన్సార్లను గుర్తిస్తుంది. ఎలా హీట్ సెన్సార్లను గుర్తిస్తుంది? వన్స్ మిసైల్ మనం ప్రయోగించామంటే ఆ మిసైల్ వెనకాల మీరు చూస్తుంటారు, ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. వెనకాలే ఒక ఫైర్ వస్తూ ఉంటుంది. ఆ ఫైర్ అనేది కొంత హీట్ జనరేట్ చేస్తుంది. ఆ హీట్ సెన్సార్ అనేది ఏదైతే మాజిద్ వాడుతూ ఉందో ఆ హీట్ని గమనిస్తుంది. ఈ రకంగా హీట్ వస్తుంది, సో ఎటువైపు నుంచి హీట్ వస్తుంది అని గమనిస్తుంది. హీట్ మాత్రం కంట్రోల్ చేయలేం కదా, సో మిసైల్స్ హీట్ని కంట్రోల్ చేయలేం. ఆ హీట్ వేవ్స్ ద్వారా ఇది గుర్తించి దాన్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో మాజిద్ స్పెషాలిటీ ఏంటంటే నెక్స్ట్ కంటిన్యూషన్. సో మాజిద్ స్పెషాలిటీ ఏంటంటే నెక్స్ట్ మాజిద్ స్పెషాలిటీ ఏంటంటే హీట్ సెన్సార్లను కనుగొనడంతో పాటుగా అటు ఎటువంటి విధంగా డైరెక్షన్ మారినా, ఒకవేళ మిసైల్ కనుక అది సెజిల్ మిసైల్స్ అని ఉంటూ ఉంటాయి ఇరాన్ దగ్గర, అదే మాదిరిగా అమెరికా దగ్గర ఉన్న డైరెక్షన్ రూట్ మార్చుకుంటూ వంకర టింకరగా కిందికి పైకి పక్కలకి ఇలా వెళ్తున్నటువంటి మిసైల్స్ కనుక ఉంటే, లేదు అలాంటి ఫైటర్ జెట్స్ కనుక ఉంటే వాటిని వన్స్ లొకేషన్ ట్రాక్ చేసింది వాటిదనంటే ఆబ్జెక్ట్ని ట్రాక్ చేసిందనంటే ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ తిరిగితే అలా, వంకర తిరిగితే వంకరగా ఎలా పడితే అలా వాటిని ఫాలో అప్ చేసి కూడా టార్గెట్ చేసి పేల్చగలిగేటువంటి సామర్థ్యం ఉంది ఈ మాజిద్ అనేటువంటి ఒక మిసైల్కి, ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్కి. యుఎస్ విమానాలను పేల్చింది మాజిద్ క్షిపణులు. అంటే మొబైల్ మిసైల్ సిస్టమ్స్ ఎక్కడ వరకైనా ట్రాక్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ S-400 కానీ ఇవన్నీ కూడా మొబైల్ సిస్టమ్సే, కానీ ఈ మాజిద్ మిసైల్ అనేది ఎక్కడికక్కడ తీసుకోవచ్చు. పోర్టబుల్ మొబైల్ ట్రక్ల ద్వారా క్యారీ చేయవచ్చు ఈజీగా. సో దాన్ని కేవలం మనం ఫైటర్ జెట్స్ వారిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హెవీగా వన్స్ అక్కడ ఫిక్స్ చేస్తే అక్కడ నుంచి కదలకుండా ఉంటుంది అనేది అలాంటివి ఏం తేడాలు లేవు. ఇట్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ అండ్ ఈజీలీ పోర్టబుల్ టు. సో మాజిద్ లాంటి క్షిపణులను మొబైల్ సిస్టమ్, మొబైల్ మిసైల్ సిస్టమ్ అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ కంటిన్యూషన్. సో దీంట్లో రాడార్ ద్వారా కాకుండా వేడి ద్వారా మాజిద్ క్షిపణి అటాక్ చేయగలుగుతుంది. సో మీరు అనుకోవచ్చు, మరి ఇరాన్ దగ్గర ఇంత టెక్నాలజీ ఉంటే అమెరికా అగ్రరాజ్యం లాంటి అమెరికా టెక్నాలజీ ఎంత అని క్వశ్చన్ చేయొచ్చు ఇక్కడ. అఫ్కోర్స్ ఒకవేళ ఆ హీట్ వేవ్స్ జనరేట్ చేయకుండా మిసైల్ని కంట్రోల్ చేసినా ఇక్కడ ఇవి చిన్నగా ఏమాత్రం చిన్న హీట్ సెన్సేషన్ అనిపించిన ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ అయినా కూడా గుర్తించగలే సామర్థ్యం ఉంది. మరి మిసైల్స్ డైరెక్ట్గా మిడ్ రేంజ్ మిసైల్, వెరీ షార్ట్ రేంజ్ మిసైల్స్ ఇవన్నీ కూడా అంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తించగలుగుతుంది. అటాకింగ్ మోడ్ కూడా డైరెక్ట్గా ఆ 15 కిలోమీటర్ల వరకు అటాకింగ్ మోడ్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 75 kgs, 75 కిలోల బరువు ఉన్నటువంటి మిసైల్ ఇది. సో ఇది హీట్ వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యాయంటే చాలు అటువైపుగా టార్గెట్ చేసి ఎక్కుపెట్టగలుగుతుంది. నెక్స్ట్, సో రాడార్ ద్వారా కాకుండా హీట్ వేవ్స్ జెట్ ఇంజన్లో నుంచి వచ్చే వేడిగాలను పట్టుకునేలా మాజిద్. ఒకవేళ మిసైల్ కనుక మనం గుర్తించకపోయినా, మిసైల్ కనుక అమెరికా తన టెక్నాలజీతో హీట్ వేవ్స్ జనరేట్ చేయకుండా అడ్డుకున్నా, హీట్ వేవ్స్ జనరేట్ చేస్తే ఇక్కడ ఇరాన్ పసిగడుతుంది కాబట్టి అలా అడ్డుకున్నా కూడా అది ఫైటర్ జెట్స్ యొక్క వేడిగాలను గుర్తించైనా కూడా అటాక్ చేయగలుగుతుంది. సో నిజంగా మాజిద్ అనేటువంటి ఈ మిసైలే ఇప్పుడు అటు ఇరాన్ని కాపాడగలిగింది. F-15E అనేటువంటి ఆ అమెరికన్ ఫైటర్ జెట్ ఏకంగా ఇరానియన్ గగనతలం పైనకి వచ్చి అటాక్ చేయడానికి సిద్ధమైందని అంటే ఎన్ని కళ్ళు కప్పి ఎంత అడ్డదారిన అక్కడికి వెళ్ళిపోయింది అర్థమవుతోంది. సో నా వెనుక మీకు AI గ్రాఫిక్స్ చూపిస్తున్నాను. సో AI గ్రాఫిక్స్ గమనించండి. ఇది ఒకవేళ ఆ మిసైల్ ప్రయోగించే ఫైటర్ జెట్, ఇది ఫైటర్ జెట్ అనుకుంటే ఇలా వస్తున్న ఫైటర్ జెట్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీదుగా ఉన్నటువంటి ఈ ఫైటర్ జెట్ని ఇది నేను చెప్పిన మిసైల్. సో నేను చెప్పిన మిసైల్ ఇది మాజిద్ అనేటువంటి మిసైల్. ఇది హీట్ వేవ్స్ ద్వారా దీన్ని గుర్తిస్తుంది. హీట్ వేవ్స్ చూసి వెంటనే అటువైపుగా డైవర్ట్ అయిపోయి అలా మిసైల్ని ప్రయోగిస్తుంది. వన్స్ ఈ మిసైల్ ప్రయోగించగానే ఆ తర్వాత డైరెక్ట్గా అటువైపు నుంచి వచ్చిన ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. దాంట్లో ఉన్నటువంటి 2 పైలట్స్లో ఒక పైలట్ కింద పడిపోతే ఆ పైలట్ని ఇటు ఇరాన్ పసిగట్టింది, ఇరాన్ తన స్వాధీనంలో ఉంచుకుంది. అక్కడ పనిపోయిన ఫైటర్ జెట్స్ని కూడా, ఫైటర్ జెట్ శకలాలని, దానికి సంబంధించి సర్క్యూట్స్ని, తర్వాత టెక్నాలజీని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇరాన్ తమ చేతిలోకి తీసుకుంది. డెఫినెట్గా ఇరాన్కి ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి కంట్రీస్ చైనా అండ్ రష్యా, సో వాటికి ఆ టెక్నాలజీని ఇచ్చి వాటిపైన పరిశోధన చేయించే అవకాశం కూడా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.